చరిత్రలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఇంకా చూడలేదండి. మీరు చూపిస్తే మేము చూద్దాం అనుకుంటున్నాను. లెట్స్ వాచ్. ప్రజల జీవితాలను వరదలకు బురదలకు వదిలేసిన ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? నేనైతే ఇంకా అయితే చూడలేదు భయ్యా. మీరు చూపిస్తా అంటే ఏం చూడ చెప్పండి. మీరు చూపించండి, మేము చూసేస్తాం కదా. అక్రమ కట్టడంలో నివాసముంటూ వరద ముంపునకు భయపడి ఫ్యామిలీతో సహా సీఎం సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లిపోవడం. అవునా, ఇది ఎప్పుడు జరిగింది? మేము ఇంకా చూడలేదే. వెంటనే మనం న్యూస్ చూసి తెలుసుకోవాలి ముచ్చటేందన్నది. లెట్స్ వాచ్. ఓ పక్క లక్షల మంది జనాలు వరద నీటిలో చిక్కుకుంటే లక్షల మంది అయితే చాలా మంది చిక్కున్నారు. ఏం జరగదు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటారు మీరు చెప్పండి. అధికార యంత్రాంగాన్ని ఫోటోషూట్ల కోసం వాడుకునే సీఎంను మీరెప్పుడైనా చూశారు? ఇంతకీ ఆ సీఎం గారు ఎవరో చెప్తే కూడా బాగుంటుంది అనుకుంటా. చెప్తారంటున్నారు. ఎవరు చెప్పండి. ఇది ఒక పెద్ద విపత్తిది. దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయాలి. నేను ఇక్కడే ఉంటాను. ఇదండి పెద్ద మనిషి లక్షణం. వచ్చారు కదండి సీఎం గారు కూడా. ఎట్లా చెప్తున్నారు మీరు? 3.5 లక్షల మంది ప్రజల జీవితాలను నేట మునిగితే ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, పార్టీ నాయకులు గాని ప్రజల మరి ఇంత నిర్లక్ష్యంగా ఉంటారంటారా? మీరేమైనా చెప్పండి. ఫస్ట్ కామెంట్లు చెప్పండి ఇంతకు ఎవరు అనేది. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం. ఇక్కడ సీఎం గారేమో రక్షిస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు, మీరేమో రాలేదని చెప్తూ ఉన్నారు. ఇంతకు ఎవరు చెప్పాలని చెప్పండి. ఇలా కరెక్ట్ అంటారా? లక్షలాది మంది వరద ముంపునకు గురైతే 7 మరబోట్లు మాత్రమే సిద్ధం చేసిన ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారా? అరే కొంచెం టైం కూడా ఇవ్వాలి కాబయ్యా. అనగానే అయిపోదు కదా. వరదలు వచ్చినాయి, సడన్గా వచ్చింది, మనం చెప్పలేం కదా ఏందన్నది. ఒక 120 బోట్లు తెప్పించామే. ఇక్కడేమో సీఎం గారు 120 చెప్తున్నారు, మీరేమో 7 అంటున్నారు. ఎంత కరెక్ట్ అంటారు? నీళ్లు, ఆహారం, పసిపిల్లలకు పాలు లేక జనం హాహాకారాలు పెడుతుంటే పట్టించుకోని ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారా? ఓ గాడ్, ఏంటే ఇది? ఏంది ముచ్చట? మీరు ఏం చెప్పాలనుకుంటారు? డైరెక్ట్ చెప్పండి ఏందన్నది. డ్రోన్ కెమెరాస్ ఫస్ట్ టైం. ఆ డ్రోన్ కెమెరాస్ ఆహార పొట్లాలు మొత్తాన్ని అక్కడి నుంచి తీసుకొని ఎవరైతే అపార్ట్మెంట్ ఆ వయసులో కూడా వాళ్ళు ఛానల్లోకి వచ్చారంటే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయమే. ఇది కరెక్ట్. మీ మదర్ రేటు మీద ఉన్నారో అక్కడికి తీసుకుపోయి వాళ్ళకి ఆ ఫుడ్ డెలివరీ చేస్తున్నటువంటి దృశ్యాలని మనం చూడకపోతే ఒక్కసారి విజయవాడ వైపు చూడండి. మీరు చూపించండి, మేము ఎందుకు కూడా చెప్పండి. జనాలు కూడా చూస్తూ ఉంటారు ఏంది ముచ్చట, ఏది నిజం, ఏది అబద్ధమని. వరదలో చిక్కుకొని విలవిలలాడుతున్న విజయవాడ మాత్రం వెలువలాడుతూ ఉంది. ఏం మొదలు కరెక్ట్ చెప్పావు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి 3.5 లక్షల మంది పడుతున్న నరకయాతన చూడండి. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేసేయండి. జనాలు కూడా అదే వింటారు. చూద్దామా. అంచనా, ముంపు నివారణ, సహాయక చర్యల విషయంలో దారుణంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వాన్ని చూడండి. తీసుకొచ్చి 3,50,000 మందికి ఇప్పటికి తిండి పెట్టాం. ఇంకొక 1,00,000 మంది ఇది చాలు ఇంతకంటే